Hello to everyone, this is Murlidhar Jadi. వెల్కమ్ టు ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్. సో ఈ కోవిడ్ పాండమిక్ ఉందో దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది ఆస్పిరెంట్స్ భయపడుతున్నారు. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో ఉండదో, పోస్ట్పోన్ అయిద్దో, క్యాన్సిల్ అయిద్దో అని భయపడాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి నెగిటివ్ థాట్స్ అనేవి తొలగించండి. ఓకే, సో డెఫినెట్లీ ఎగ్జామ్ విల్ బీ దేర్. ఈవెన్ లాస్ట్ టైం కూడా కోవిడ్ పాండమిక్ కంటిన్యూ అయినా కూడా జనవరి నుండి అన్నీ క్లియర్ అయినాయి. సో ఫిబ్రవరి, మార్చ్, సో అలాంటి టైంలో ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేశారు. సో మనకు కూడా అలాంటి సిచ్యువేషన్ రావచ్చు. కాబట్టి నెగటివ్ థాట్స్ని, ఏదైతే నెగటివ్ థాట్స్ ఉన్నాయో అలాంటి నెగిటివ్ థాట్స్ని మీ బ్రెయిన్లో నుండి తొలగించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో చదవండి. నోటిఫికేషన్ ఇచ్చాడు, అన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. సింగరేణి, ఐటీ, ఎలక్ట్రీషియన్లో మరి ఖచ్చితంగా మీ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయాల్సిందే కదా, ఏదో ఒక రోజు అయితే కండక్ట్ చేశారు. సో ఖచ్చితంగా ఎవ్రీడే మీ పని మీరు చేస్తూ, ఎవరైతే ఏ పని అయితే చేస్తున్నారో ఇది వరకు మీ పనిలో మీరు నిమగ్నమై ఇప్పుడు మీ ప్రిపరేషన్ ఒక 3 నుంచి 4 గంటలు కొనసాగించడానికి ప్రయత్నం చేయండి. చాలామంది ఆస్పిరెంట్స్ ఆఫ్లైన్లో వచ్చినప్పుడు అండ్ ఆన్లైన్లో వచ్చినప్పుడు కొందరు స్టూడెంట్స్ నాతో మాట్లాడడం జరిగింది. సార్, ఇది నేను ఇంకొంచెం ముందు రియలైజ్ అయి ఉంటే బాగుండు, ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్లో నేను రిజిస్టర్ చేసుకునేవాడిని, టైం ఏమో దగ్గర పడుతుంది అండ్ నేను సిలబస్ కంప్లీట్ చేయలే అనే వాళ్ళు ఎవరైనా ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఇంకా స్ట్రెంగ్త్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో ఈ ఏదైతే ఏపీ సిపిడిసిఎల్ కూడా యాక్టివ్ నోటిఫికేషన్ కదండి ఆంధ్రప్రదేశ్ నుండి. సో మీరు కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ చదవండి. ఇది వరకు మనకు ఓన్లీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు 1 మంత్ 20 డేస్ టైం ఉండే. సో అలాంటి సమస్య ఇప్పుడు కూడా లేదు. మీరు ఇంట్లో ఉండి ప్రశాంతంగా ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్లో రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయ్యి మీ సిలబస్ని అట్లీస్ట్ ఇప్పటి నుండి అన్న ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. సో ప్రతి డౌట్ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మేనేజ్మెంట్ కాల్ చేయండి. ఎలాంటి డౌట్ వచ్చినా మేనేజ్మెంట్ కాల్ చేస్తే, ఎవరైతే కోర్సు రిజిస్టర్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు మేనేజ్మెంట్ కాల్ చేస్తే మేనేజ్మెంట్ నాకు కాల్ కనెక్ట్ చేస్తుంది. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వాటిని క్లియర్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఓకే, సో ఈరోజు మనం ప్రీవియస్ జేఎల్ఎం క్వశ్చన్స్ని దృష్టిలో పెట్టుకొని, సో గతంలో జేఎల్ఎం పేపర్ అంటే తెలంగాణలో కానీ, అంటే ఆంధ్రప్రదేశ్లో ఇదివరకు ఎగ్జామ్ అయితే లేదండి, తెలంగాణలో వేరియస్ జేఎల్ఎం ఎగ్జామ్స్ జరిగినాయి, లైక్ ఎన్పిడిసిఎల్, ఎస్పిడిసిఎల్, ట్రాన్స్కో. సో వాటిలో అడిగిన ప్రశ్నల్ని ఆధారంగా చేసుకొని అంటారు చాలామంది, సార్ మీరు ఎలా క్వశ్చన్ ప్రెడిక్ట్ చేస్తారు? క్వశ్చన్ ప్రెడిక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఇప్పటికీ చాలా పరీక్షలు జరిగాయి తెలంగాణలో. సో ఖచ్చితంగా ఒక కాంపిటేటివ్ అవేర్నెస్లో ఎలాంటి ప్రశ్నలు అపియర్ అవుతున్నాయి, ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం చెప్పడం జరుగుతుంది. అక్కడ డౌటే లేదు. సో ఫస్ట్ టైం ఎగ్జామ్ పెట్టినా కూడా ఎప్పుడైనా కాంపిటేటివ్కి ఇచ్చే క్వశ్చన్స్ మారవు. సో అవే క్వశ్చన్స్ ఉంటే ఆ క్వశ్చన్స్ నుండే మనకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో వాటిని బేస్ చేసుకొని మేము చెప్పడం జరుగుతుంది. సార్ మాకు ఫస్ట్ టైం ఎగ్జామ్ జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయితే తెలంగాణ అయినా సబ్జెక్ట్ మారదు కదండి, సబ్జెక్టే కదా. మీరు ఫస్ట్ టైం మీకు ఎగ్జామ్ పెట్టినా, తెలంగాణలో ఎన్నోసార్లు ఎగ్జామ్ పెట్టినా, ఆ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో అలాంటి క్వశ్చన్లు మాత్రమే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా అడగడం జరుగుతుంది. ఒక 10%, ఒక 10% క్వశ్చన్లు మారుతూ ఉంటాయి. ఎప్పుడు నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 100 క్వశ్చన్లు చేయడం అనేది చాలా రేర్ అది. సో టైం కావచ్చు, టైం ఉండకపోవచ్చు, టైం సరిపోకపోవచ్చు, క్వశ్చన్స్ అన్నీ అనుకూలంగా చేయకపోవచ్చు. సో ఈ విధంగా మీరేం వరి కావాల్సిన అవసరం లేదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని క్వశ్చన్ ఏ విధంగా వస్తుందని మనం చెప్పడం జరుగుతుంది. అంతేగాని సార్ ఫస్ట్ టైం మాకు జరుగుతుంది, మాకు ఏ విధంగా క్వశ్చన్ వస్తాయని మీరు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. మనకు ఒక కాంపిటేటివ్ వాతావరణం ఉంది, ఆ వాతావరణం నుండే క్వశ్చన్స్ అడుగుతారు. రైట్, ఈరోజు అంటే మెజర్మెంట్స్ నుండి మనకు మెజర్మెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఏంటండి? మెజర్మెంట్ ఆఫ్ రెసిస్టెన్స్. ఈ మెజర్మెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ నుండి ఎలాంటి ప్రశ్నలు అపియర్ అవుతున్నాయి? సో యాక్చువల్లీ మెజర్మెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఏంటిది? రెసిస్టెన్స్ని ఏ విధంగా కొలవడం జరుగుతుంది. సో ఈ రెసిస్టెన్స్ని కొలిచే ప్రక్రియలో ఈ రెసిస్టెన్స్ని ఏదైతే నిరోధకాన్ని కొలిసే క్రమంలో ఈ రెసిస్టెన్స్కి కొన్ని పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. డైరెక్ట్ దేన్ని పడితే అది మెజర్ చేయడానికి ఉండదు కదా. సో డైరెక్ట్గా ఈ మెజర్మెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ని కొలిచే విధానాన్ని 3 భాగాలుగా విడదీశారు. చూడండి, ఒకటి ఫస్ట్ వన్ లో రెసిస్టెన్స్. ఏంటండి? లో రెసిస్టెన్స్. ఫస్ట్ వన్ లో రెసిస్టెన్స్, బీ కేర్ఫుల్, లో రెసిస్టెన్స్. అండ్ సెకండ్ వన్ మీడియం రెసిస్టెన్స్. వాట్ ఈస్ దిస్? మీడియం రెసిస్టెన్స్. వాట్ ఈస్ దిస్?
మీడియం రెసిస్టెన్స్ రెండో దాని పేరు. సో 3 భాగాలుగా విడదీశారు. మూడో దాని పేరు హై రెసిస్టెన్స్. హై రెసిస్టెన్స్, బీ కేర్ఫుల్. లో రెసిస్టెన్స్, మీడియం రెసిస్టెన్స్, హై రెసిస్టర్. సో ఈ 3 భాగాలుగా, లో అంటే ఏంటిది అతి తక్కువ, మీడియం రెసిస్టెన్స్ అంటే ఏంటిది మధ్యంతరంగా ఉన్న రెసిస్టెన్స్ విలువ, హై రెసిస్టెన్స్ అంటే ఏంటిది అన్నిటికంటే ఎక్కువ. సో ఈ వీటికి కొన్ని పరిధులు అనేటిది క్రియేట్ చేయడం జరిగింది, కొన్ని బౌండరీస్, కొన్ని రేంజెస్ అనేటిది డిసైడ్ చేయడం జరిగింది. ఆ రేంజెస్ని బేస్ చేసుకొని వాటిని 3 భాగాలుగా విడదీశారు, మెజర్మెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అని. అందులో ఫస్ట్ వన్ లో రెసిస్టెన్స్, మీడియం రెసిస్టెన్స్ అండ్ హై రెసిస్టెన్స్. మరి ఇందులో లో రెసిస్టెన్స్ అంటే దీనికి ఉన్న రేంజ్. సో వాట్ ఈస్ దిస్ రేంజ్? ఈ రేంజ్ ఏంటిది? రేంజ్ వచ్చి రెసిస్టెన్స్, ఆర్ అంటే రెసిస్టెన్స్ లెస్ దెన్ 1 ohm. ఏ రెసిస్టెన్స్ అయితే, ఏ పరికరానికైతే, సపోజ్ ఇప్పుడు నేను ఒక డీసీ మెషిన్లో సిరీస్ ఫీల్డ్ వైండింగ్ రెసిస్టెన్స్ కనుక తీసుకుంటే దానికి ఉన్న రెసిస్టెన్స్ ఎంత అండి? 0.5 నుంచి 1.0. అంటే దాని మీనింగ్ ఏంటిది అని అంటే లెస్ దెన్ 1 ohm రెసిస్టెన్స్ కింద ఏదొస్తుంది? ఎగ్జాంపుల్ సిరీస్ ఫీల్డ్ వైండింగ్ రెసిస్టెన్స్. అంటే సిరీస్ ఫీల్డ్ వైండింగ్ రెసిస్టెన్స్ లో రెసిస్టెన్స్ కిందికి వస్తుంది. సో అలాంటివి మనం మళ్ళీ చూద్దాం. సో దీని యొక్క రేంజ్ వచ్చి ఎంత ఉంటుందంటే 1 ohm to 100 kilo ohm. అంటే వేటి యొక్క రెసిస్టెన్స్లు అయితే 1 ohm నుంచి 100 kilo ohm వస్తుందో వాటిని మనం మీడియం రెసిస్టెన్స్ అంటున్నాం. ఏ రెసిస్టెన్స్ అయితే విలువ గ్రేటర్ దెన్ 100 kilo ohm ఉంటుందో దాన్ని మనం ఏమంటున్నాం? హై రెసిస్టెన్స్ రేంజ్ అంటున్నాం. హై రెసిస్టెన్స్ రేంజ్ అంటే ఏంటిది అని అంటాడు ఈ క్రింది వాటిలో. ఏ రేంజ్ హై రెసిస్టెన్స్ని చూపిస్తుంది అని అంటాడు? గ్రేటర్ దెన్ 100 kilo ohm. అంటే 100 kilo ohm కంటే ఎక్కువ ఉన్న రెసిస్టెన్స్ని హై రెసిస్టెన్స్ అంటారు. అంటే మీడియం రెసిస్టెన్స్ క్రింది వాటిలో ఏది చూపిస్తుంది అని అంటాడు? 1 ohm నుంచి 100 kilo ohm ఉన్న వాటిని మనం మీడియం రెసిస్టెన్స్ అంటారు. లో రెసిస్టెన్స్ అంటే ఏంటిదంటే 1 ohm లోపు ఉన్నదాన్ని మనం లో రెసిస్టెన్స్ అంటున్నాం. అంటే 0 నుంచి 1.0. ఓకే, ఇప్పుడు మరి టెర్మినల్స్ ఇంపార్టెంట్. ఏంటిది టెర్మినల్స్ ఎన్ని అని అంటాడు? చూడండి, టెర్మినల్స్ ఎన్ని ఉన్నాయి అని అంటాడు. సో యాక్చువల్లీ మనం దీన్ని గమనించినట్లయితే ఇక్కడ ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఒక్క నిమిషం మీరు చూడండి. నేను డయాగ్రామ్ ఇస్తాను, డయాగ్రామ్ చూసి ఏం భయపడాల్సిన అవసరం లేదు. పరీక్షలో ఎప్పుడైతే పేపర్ టఫ్గా అడగాలనుకుంటాడో అలాంటి క్రమంలో ఇలాంటి క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. బీ కేర్ఫుల్. సో ఎన్ని టెర్మినల్స్ ఉన్నాయి? లో రెసిస్టెన్స్కి, మీడియం రెసిస్టెన్స్కి, హై రెసిస్టెన్స్కి అలాంటి ప్రశ్నలు అడుగుతారు. మరి ఇక్కడ చూడండి, ప్లీజ్ కాన్సన్ట్రేట్. ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్లీజ్ కాన్సన్ట్రేట్. సో దీనికి ఎన్ని టెర్మినల్స్ ఉన్నాయి అని అంటారు? ఏంటిది? లో రెసిస్టెన్స్కి ఎన్ని టెర్మినల్స్ ఉన్నాయి, మీడియం రెసిస్టెన్స్కి ఎన్ని టెర్మినల్స్ ఉన్నాయి, హై రెసిస్టెన్స్కి ఎన్ని టెర్మినల్స్ ఉన్నాయి. సో ఇది యాక్చువల్గా వీటిని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం, ఈ విధంగా చూపించడం జరుగుతుంది. సో దిస్ ఈస్ టెర్మినల్ 1, టెర్మినల్ 2, టెర్మినల్ 3, టెర్మినల్ 4, టెర్మినల్ 1, టెర్మినల్ 2, టెర్మినల్ 1, టెర్మినల్ 2, టెర్మినల్ 3. సో ఇంతకు మించి మీకు అడగడు. సో దట్ మీన్స్ ఇక్కడ ఎన్ని టెర్మినల్స్ ఉన్నాయి లో రెసిస్టెన్స్లో? చూడండి, దీన్ని చూడగానే మీకు అర్థమవుతుంది 4 టెర్మినల్స్ ఉన్నాయి. ఏంటండి? 4 టెర్మినల్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని టెర్మినల్స్ ఉన్నాయండి? మీడియం రెసిస్టెన్స్కి 2 టెర్మినల్స్ ఉన్నాయి. హై రెసిస్టెన్స్లో ఎన్ని ఉన్నాయి? 3 టెర్మినల్స్. దట్స్ ఇట్, వెరీ ఈజీ. అడుగుతాడు ప్రశ్న, ఏమని అడుగుతాడు? లో రెసిస్టెన్స్లో ఎన్ని టెర్మినల్స్ ఉన్నాయి, మీడియం రెసిస్టెన్స్లో ఎన్ని టెర్మినల్స్ ఉన్నాయి 2, హై రెసిస్టెన్స్లో ఎన్ని టెర్మినల్స్ ఉన్నాయి 3. దట్స్ ఇట్. అడిగే విధానం ఇది. కాంపిటేటివ్ పోటీ పరీక్షలకు ఇలాగే అడుగుతాడు. ఏంటిది? రేంజ్ ఎంత? ఏంటిది? రేంజ్ ఎంత లో రెసిస్టెన్స్ది, మీడియం రెసిస్టెన్స్ రేంజ్ ఎంత, హై రెసిస్టెన్స్ రేంజ్ ఎంత? లెస్ దెన్ 1 ohm ఉంటే లో రెసిస్టెన్స్, 1 to 100 kilo ఉంటే 100 kilo ohm ఉంటే మీడియం రెసిస్టెన్స్, 100 kilo ohm కంటే ఎక్కువ ఉంటే హై రెసిస్టెన్స్. సో వాటి యొక్క టెర్మినల్స్. మరి ఇందులో కొన్ని మెథడ్స్ ఉంటాయి. సో ఈ మెథడ్స్ని మనం పక్కన పెడదాం, తర్వాత దాని గురించి బెస్ట్ మెథడ్ ఏది, వరస్ట్ మెథడ్ ఏది అనేది మనం చూద్దాం. సో అప్లికేషన్స్. అసలు అప్లికేషన్స్ అంటే ఏమిటి అంటే నార్మల్గా మనం గమనిస్తే, ప్లీజ్ కాన్సన్ట్రేట్, లో రెసిస్టెన్స్లో ఏమేమి వస్తాయి? నేను ఆల్రెడీ మనం కోర్సులో క్లియర్గా చూసాం.
ఆర్మేచర్ సర్క్యూట్ యొక్క రెసిస్టెన్స్ ఎంత ఉంటుందండి? 0.5 నుండి 1.0. ఓకేనా? అంటే ఆర్మేచర్ యొక్క రెసిస్టెన్స్ డీసీ మెషిన్లో ఉన్న ఆర్మేచర్ సర్క్యూట్ యొక్క రెసిస్టెన్స్ 0.5 నుంచి 1.0 ఉంది అని అంటే లో రెసిస్టెన్స్లోకి వస్తుందా లేదా? ఎస్ ఆర్ నో? అదేవిధంగా డీసీ మెషిన్స్లో ఉపయోగించే కాంపెన్సేటింగ్ వైండింగ్ యొక్క రెసిస్టెన్స్ కూడా 0.5 నుంచి 1.0 ఉంటుంది. అంటే కాంపెన్సేటింగ్ వైండింగ్ కూడా ఇందులో ఉపయోగిస్తామా లేదా? అంటే దీని కిందికి వస్తుందా లేదా? అదేవిధంగా సిరీస్ ఫీల్డ్ వైండింగ్ యొక్క రెసిస్టెన్స్ కూడా 0.5 నుంచి 1.0 ఉంటుంది. దేర్ఫోర్ ఇక్కడ మనం చూస్తున్నాం ఆర్మేచర్ రెసిస్టెన్స్. ఏంటయ్యా? ఆర్మేచర్ రెసిస్టెన్స్. బీ కేర్ఫుల్. నెక్స్ట్ కాంపెన్సేటింగ్ వైండింగ్ యొక్క రెసిస్టెన్స్. ఏంటిది? కాంపెన్సేటింగ్ వైండింగ్ యొక్క రెసిస్టెన్స్. నెక్స్ట్ సిరీస్ ఫీల్డ్ వైండింగ్ యొక్క రెసిస్టెన్స్. అడుగుతాడు పరీక్షలో రేపు. దీన్ని ఏ విధంగా అడుగుతాడో చెప్తాను చూడు. ఆర్మేచర్ సర్క్యూట్ యొక్క రెసిస్టెన్స్ అయినా, కాంపెన్సేటింగ్ ఫీల్డ్ వైండింగ్ యొక్క రెసిస్టెన్స్ అయినా, కాంపెన్సేటింగ్ వైండింగ్ సిరీస్ ఫీల్డ్ వైండింగ్ యొక్క రెసిస్టెన్స్ అయినా 0.5 నుంచి 1.0 అంటే 1 కంటే తక్కువనే ఉంటున్నాయి కదా. అంటే 1 ఓం రెసిస్టెన్స్ కంటే తక్కువ ఉంటున్నాయి అంటే ఇవన్నీ లో రెసిస్టెన్స్ కిందికి వస్తున్నాయా లేదా? ఎస్, ఆబ్వియస్లీ. అంటే ఈ క్రింది వాటిలో వేటి యొక్క రెసిస్టెన్స్ అనేది లో రెసిస్టెన్స్లోకి వస్తుంది అని అడుగుతాడు పరీక్షలో. బీ కేర్ఫుల్. నెక్స్ట్ కమ్ టు హియర్. మరి నార్మల్గా మీడియం రెసిస్టెన్స్ అంటే మనకు డీసీ మెషిన్లో షంట్ ఫీల్డ్ వైండింగ్ ఉంటుంది. షంట్ ఫీల్డ్ వైండింగ్ యొక్క రెసిస్టెన్స్ 200 నుంచి 250 ఓం ఉంటుంది. ఎంత అండి? మీరు కావాలంటే కోర్సులో ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు. ఎవరైతే రిజిస్టర్ అయిన ఆస్పిరెంట్స్ ఉన్నారో, అభ్యర్థులు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటారు కదా, అభ్యర్థులు మీరు దాన్ని ఓపెన్ చేసి చూడండి. అంటే 200 నుంచి 250 ఓం ఉందంటే ఇది 1 ఓం నుంచి 100 కిలో ఓం రాదా? అంటే దేర్ఫోర్ ఇక్కడ ఏమొస్తుంది అని అంటే ఆర్మేచర్ షంట్ ఫీల్డ్ వైండింగ్. ఏంటిది? షంట్ ఫీల్డ్ వైండింగ్ యొక్క రెసిస్టెన్స్. వాట్ ఇస్ దిస్? షంట్ ఫీల్డ్ వైండింగ్ యొక్క రెసిస్టెన్స్. మరి అదేవిధంగా క్రాంప్టన్స్ పొటెన్షియోమీటర్ యొక్క రెసిస్టెన్స్ ఎంత అంటే 200 సెంటీమీటర్కి 200 ఓం అని వస్తుంది. అంటే దేర్ఫోర్ ఈ 200 ఓం ఎక్కడొస్తుంది? ఈ మీడియం రేంజ్ రెసిస్టెన్స్లోకి వస్తుందా లేదా? 1 ఓం నుంచి 100 కిలో ఓం పరిధిలోకి వస్తుంది కాబట్టి 200 ఓం. సో దీన్ని మీడియం రెసిస్టెన్స్ అంటాం. సో దీన్ని క్రాంప్టన్స్ ఏంటిది? దాని స్లైడింగ్ కాంటాక్ట్, స్లైడింగ్ వైర్స్ యొక్క రెసిస్టెన్స్. స్లైడింగ్ వైర్ యొక్క రెసిస్టెన్స్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఇక్కడ ఇంకొకటి కూడా వస్తుంది. డయోడ్ ఎప్పుడైతే లో రెసిస్టెన్స్లో, డయోడ్ ఫార్వర్డ్ బయాస్లో ఉన్నప్పుడు కూడా దాని వద్ద ఎంతో కొంత రెసిస్టెన్స్ ఉంటుంది. దాని యొక్క రెసిస్టెన్స్ అనేది లెస్ దెన్ 1.0. దేర్ఫోర్ డయోడ్ అండర్ ఫార్వర్డ్ బయాస్. ఏంటండి? అండర్ ఫార్వర్డ్ బయాస్. క్లియర్ ఆర్ నాట్? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఆర్ యూ అండర్స్టాండింగ్ ఆర్ నాట్? ఫాలో అవుతున్నారా? ఏ విధంగా అడుగుతున్నాడు చూడండి. ఎంత మ్యాజిక్ ఉంది, ఎంత అద్భుతంగా ఉంది. ద వే ఆఫ్ అంటే చూడండి, ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ అనేది చూడండి, దాన్ని బేస్ చేసుకొని మనం చూడడం జరుగుతుంది. నెక్స్ట్ కమ్ టు హియర్. మరి ఇప్పుడు చూడండి అయ్యా, చూడండి హై రెసిస్టెన్స్లో నువ్వు గమనిస్తే, హై రెసిస్టెన్స్ తీసుకుంటే ఆపరేషనల్ యాపాంప్ అంటే జనరల్గా మనం ఆప్ యాంప్ అని చూపిస్తాం. దీన్ని ఏమంటారంటే ఆపరేషనల్ యాంప్లిఫైయర్. ఈ ఆపరేషనల్ యాంప్లిఫైయర్కి ఇన్పుట్ సైడ్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉండాలి. అంటే దట్ మీన్స్ గ్రేటర్ దెన్ 100 కిలో. సో దాన్ని ఇన్స్ట్రుమెంట్స్లో ఉపయోగిస్తున్నారు. సో ఎందుకంటే అక్యురేసీ మనకు బాగా రావడానికి, అంటే మెజర్డ్ క్వాంటిటీ అనేది ట్రూ వాల్యూకు దగ్గరగా ఉండడానికి, నువ్వు కొలిచిన విలువ అనేది ట్రూ విలువకు దగ్గరగా ఉండడానికి. సో దట్ మీన్స్ ఇన్పుట్ సైడ్ ఉన్న ఆప్ యాంప్కి, ఆపరేషనల్ యాంప్లిఫైయర్కి ఇన్పుట్ సైడ్ రెసిస్టెన్స్ని మెజర్ చేయడానికి అది ఇందులో వస్తుంది, హై రెసిస్టెన్స్ మెథడ్లో. ఓకేనా? ఆప్ యాంప్, ఆపరేషనల్ యాంప్లిఫైయర్స్ ఇన్పుట్ సైడ్ రెసిస్టెన్స్. ఏంటండి? ఇన్పుట్ సైడ్ రెసిస్టెన్స్. బీ కేర్ఫుల్. నెక్స్ట్ ఇందులో మరి డయోడ్ అనేది రివర్స్ బయాస్లో ఉంది. డయోడ్ అనేది రివర్స్ బయాస్లో ఉన్నప్పుడు ఏమైనా విద్యుత్ ప్రవాహం జరుగుతుందా? లేదు. మరి విద్యుత్ ప్రవాహం జరగనప్పుడు దాన్ని ఏ విధంగా రీప్లేస్ చేస్తాం? ఓపెన్ సర్క్యూట్.
Is it clear or not? Open circuit. Therefore, diode entaya diode under reverse bias. అండర్ రివర్స్ బయాస్లో విద్యుత్ ప్రవాహమే లేదు అంటే రెసిస్టెన్స్ ఎక్కువగా ఉన్నట్టా లేదా? ఎంత రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటే అంత విద్యుత్ ప్రవాహాన్ని వ్యతిరేకిస్తుంది అన్నమాట. అంటే ఎంత రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటే అంత వ్యతిరేకించే స్వభావం ఎక్కువ ఉంది. ఎంత వ్యతిరేకించే స్వభావం ఎక్కువ ఉంటే అంత కరెంటుని తక్కువగా అనుమతించడం. అసలు కరెంటే జీరో ఉంది అంటే రెసిస్టెన్స్ ఎక్కువగా ఉందా లేదా? అంటే రెసిస్టెన్స్ ఎక్కువ ఉందంటే గ్రేటర్ దెన్ 100 కిలో ఓమా కాదా? ఓకే, ఇప్పుడు చూడండి ఫైనల్ కన్క్లూజన్. ప్లీజ్ కాన్సన్ట్రేట్. చూడండి అయ్యా, మరి ఇందులో బెస్ట్ మెథడ్ లో రెసిస్టెన్స్ని మెజర్ చేయడానికి బెస్ట్ మెథడ్ కెల్విన్స్ మెథడ్. బెస్ట్ మెథడ్ అని నేను ఇస్తున్నాను. బెస్ట్ మెథడ్ వాట్ ఈస్ దిస్? డైరెక్ట్ క్వశ్చన్ డైరెక్ట్ వస్తుంది. బెస్ట్ మెథడ్ కెల్విన్స్ డబుల్ బ్రిడ్జ్. కెల్విన్స్ డబుల్ బ్రిడ్జ్, బీ కేర్ఫుల్. కెల్విన్స్ డబుల్ బ్రిడ్జ్ అంటే లో రేంజ్ రెసిస్టెన్స్ అన్నిటిని మెజర్ చేయడానికి ఉపయోగించే బెస్ట్ బ్రిడ్జ్ ఏంటంటే కెల్విన్స్ డబుల్ బ్రిడ్జ్. ఓకే, మరి ఇందులో వీట్స్టన్ బ్రిడ్జ్ ఏంటయ్యా? వీట్స్టన్ బ్రిడ్జ్ చెప్పండి. వీట్స్టన్ బ్రిడ్జ్ అంటే వీట్స్టన్ బ్రిడ్జ్ని ఉపయోగించి మనం మీడియం రెసిస్టెన్స్ని మెజర్ చేయడం జరుగుతుంది. ఏంటిది? వీట్స్టన్ బ్రిడ్జ్ని ఉపయోగించి మనం మీడియం రేంజ్ రెసిస్టెన్స్ని కొలుస్తున్నాం. అంటే 1 to 100 కిలో ఓం, 1 ఓం నుంచి 100 కిలో ఓం రెసిస్టెన్స్ వరకు మనం మెజర్ చేస్తున్నాం. ఆర్ యు అండర్స్టాండింగ్? నెక్స్ట్ ఇక్కడ చూడు, ఇక్కడ ఏముంది? హై రెసిస్టెన్స్. ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అంటే మెగ్గర్ మెథడ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. మెగ్గర్ మెథడ్ ఉపయోగించి కేబుల్స్ యొక్క రెసిస్టెన్స్, యూజింగ్ అండర్ గ్రౌండ్ కేబుల్స్ యొక్క రెసిస్టెన్స్ మెజర్ చేస్తున్నాం. అండ్ అండర్ గ్రౌండ్లో కేబుల్స్లో ఉన్న కరెంట్ యొక్క కంటిన్యూటీని చెక్ చేస్తున్నాం. లైక్ బిఎస్ఎన్ఎల్ అండర్ గ్రౌండ్ కేబుల్ ఉంటుంది కదా. ఓకే, ఇప్పుడు చూడండి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడు, ప్రశ్న ఏ విధంగా అడుగుతాడు చూడు కదా. ఆర్మేచర్ రెసిస్టెన్స్, కాంపెన్సేటింగ్ వైండింగ్ యొక్క రెసిస్టెన్స్, సిరీస్ ఫీల్డ్ వైండింగ్ యొక్క రెసిస్టెన్స్, డయోడ్ అండర్ ఫార్వర్డ్ బయాస్. డయోడ్ అనేది ఫార్వర్డ్ బయాస్లో ఉన్నప్పుడు దాని యొక్క రెసిస్టెన్స్, వీటన్నిటి యొక్క రెసిస్టెన్స్లో కెల్విన్స్ డబుల్ బ్రిడ్జ్ ఉపయోగించి కొలుస్తాం. అంటే పరీక్షలు ఏమడుగుతాడు? ఈ క్రింద ఇచ్చిన వాటిలో దేన్ని ఉపయోగించి సిరీస్ ఫీల్డ్ వైండింగ్ యొక్క రెసిస్టెన్స్ కనుక్కుంటావు? ఆప్షన్ ఏ కెల్విన్స్ డబుల్ బ్రిడ్జ్, ఆప్షన్ బి వీట్స్టన్ బ్రిడ్జ్, ఆప్షన్ సి మెగ్గర్ మెథడ్, ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబోవ్. సింపుల్ లాజిక్. ఇవన్నీ లో రెసిస్టెన్స్లోకి వచ్చినప్పుడు నువ్వు కెల్విన్స్ డబుల్ బ్రిడ్జ్ ఉపయోగించి వీటిని కొలవలేవా? చెప్పు కదా. కెల్విన్స్ డబుల్ బ్రిడ్జ్ ఉపయోగించి వీటిని కొలవలేవా? ఆబ్వియస్లీ కెల్విన్స్ డబుల్ బ్రిడ్జ్ ఉపయోగించి ఆర్మేచర్ వైండింగ్ యొక్క రెసిస్టెన్స్ను కొలుస్తావు, కాంపెన్సేటింగ్ వైండింగ్ యొక్క రెసిస్టెన్స్ను కొలుస్తావు, సిరీస్ ఫీల్డ్ వైండింగ్ యొక్క రెసిస్టెన్స్ను కొలుస్తావు. అదేవిధంగా ఫార్వర్డ్ బయాస్ డయోడ్ యొక్క రెసిస్టెన్స్ కూడా కొలుస్తావు. అదన్నమాట. ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతావు. నెక్స్ట్ ఇక్కడికి దా. వీట్స్టన్ బ్రిడ్జ్ అనేది బెస్ట్ మెథడ్. అదేవిధంగా కెల్విన్స్ డబుల్ బ్రిడ్జ్ కూడా బెస్ట్ మెథడ్ లో రెసిస్టెన్స్లో. వీట్స్టన్ బ్రిడ్జ్ అనేది బెస్ట్ మెథడ్ టు మెజర్ మీడియం రెసిస్టెన్స్. చాలా మెథడ్స్ ఉంటాయి, అందులో ఇది బెస్ట్ మెథడ్. అంటే మీడియం రెసిస్టెన్స్ని కొలవడానికి బెస్ట్ మెథడ్ ఏంటయ్యా? వీట్స్టన్ బ్రిడ్జ్. ఈ వీట్స్టన్ బ్రిడ్జ్ ఈ క్రింది వాటిలో దేన్ని కొలుస్తుంది? దేని యొక్క రెసిస్టెన్స్ని కొలుస్తుంది? యాక్చువల్గా ఈ వీట్స్టన్ బ్రిడ్జ్ అనేది మీడియం రేంజ్ యొక్క రెసిస్టెన్స్ను కొలుస్తుంది. కానీ నేను ఈ విధంగా చెప్తా, మీడియం రేంజ్ రెసిస్టెన్స్లో పరిధిలోకి వచ్చేటి ఇవే కదా. అంటే షంట్ ఫీల్డ్ వైండింగ్ యొక్క రెసిస్టెన్స్ను కొలవదా? ఆబ్వియస్లీ వీట్స్టన్ బ్రిడ్జ్. అంటే స్లైడ్ వైర్ యొక్క రెసిస్టెన్స్ను కొలవదా? ఎస్. అంటే వీట్స్టన్ బ్రిడ్జ్ ఉపయోగించి షంట్ ఫీల్డ్ వైండింగ్ యొక్క రెసిస్టెన్స్ కొలుస్తావు, స్లైడింగ్ వైర్స్ యొక్క రెసిస్టెన్స్ కొలుస్తావు. మరి ఇప్పుడు చూడు మెగ్గర్ మెథడ్. చూడయ్యా, మెగ్గర్ మెథడ్ అనేది హై రెసిస్టెన్స్ని కొలవడానికి ఉపయోగిస్తున్నావు. మరి హై రెసిస్టెన్స్ పరిధిలోకి ఏమేమి వస్తున్నాయి? ఆపరేషనల్ యాంప్లిఫైయర్కి ఉన్న ఇన్పుట్ సైడ్ యొక్క రెసిస్టెన్స్, మరి డయోడ్ అనేది రివర్స్ బయాస్లో ఉన్నప్పుడు. అంటే మెగ్గర్ మెథడ్ అనేది ఆపరేషనల్ యాంప్లిఫైయర్ ఇన్పుట్ సైడ్ ఉన్న రెసిస్టెన్స్ని కొలవడానికి ఉపయోగిస్తున్నాం. ఇదే మెగ్గర్ మెథడ్ డయోడ్ యొక్క రెసిస్టెన్స్ రివర్స్ బయాస్లో ఉన్నప్పుడు కొలవడానికి ఉపయోగిస్తున్నాం. ఈ విధంగా మనం పాయింట్స్ క్లియర్గా చూడండి. ఇప్పుడు నేను ఇట్లా తీసుకోవచ్చా? కంపారిజన్ టేబులర్ కాలం. ఏంటయ్యా? కంపారిజన్ టేబులర్ కాలం. ఇప్పుడు ఎంత అద్భుతంగా ఉంది
చూడు ఇప్పుడు చదువుకోవడానికి ఎంత కంఫర్టబుల్గా ఉంటుంది. ఎస్ ఈ విధంగా మనం రేంజ్ అన్నిట్లలో రేంజ్, టెర్మినల్స్ అన్నిట్లలో టెర్మినల్స్, అప్లికేషన్స్ అన్నిట్లలో అప్లికేషన్స్, బెస్ట్ మెథడ్ అన్నిట్లలో ఈ విధంగా ఇందులోని ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. ఈ విధంగా మనం సబ్జెక్ట్ అనేది అందించడం జరుగుతుంది. సో ఆస్పిరెంట్స్ ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో సో దీన్ని మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇలాంటి క్లాసెస్ అండ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మేము ఏ క్లాస్ అప్లోడ్ చేసినా యూట్యూబ్లో ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్లో ఎలాంటి క్లాస్ అప్లోడ్ చేసినా మీకు ఎంబట్టే రావడానికి సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ మీరు కమెంట్ రూపంలో తెలపండి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న ఆస్పిరెంట్స్ ఉన్నారో సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న ఆస్పిరెంట్స్ ఉన్నారో నేను మళ్ళీ చెబుతున్నాను, ఇలాంటి సబ్జెక్టుని కనుక రీచ్ అయ్యి వాళ్ళ సక్సెస్ని రీచ్ అవ్వాలి అని అంటే, వాళ్ళ సక్సెస్ని అందుకోవాలంటే మీరు మేనేజ్మెంట్కి కాల్ చేసి, ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ మేనేజ్మెంట్కి కాల్ చేసి మీకు సరైన ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.